కార్డు ఉన్న వాళ్ళకే, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే మేము పథకాలు వర్తింపజేస్తామని చెప్పన్నారు. మరి ఈ మాట ఎన్నికల సందర్భంలో ఎందుకు చెప్పలేదు? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పని. ఇది దగా కాదా? దరఖాస్తు పేరు మీద ఇది దగా కాదా అని చెప్పని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకవేళ మీలో ఈ మెలిక ఉన్నట్టయితే ఓన్లీ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే మేము స్కీమ్స్ అమలు చేస్తాం అనుకున్నట్టయితే వై ఇస్ దట్ యూ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ డ్యూరింగ్ ఎలక్షన్స్? మీరు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, లేకపోతే ఇంకా మీ స్టార్ క్యాంపెయినర్లు కానీ ఎవరు కూడా ఎందుకు కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని ఎందుకు చెప్పలే? ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేవలం వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్కే ఇస్తామని చెప్పని మెలికబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా మీ యొక్క పథకాలకు లబ్ధిదారులే అయినట్టయితే, అయినట్టయితే వై ఇస్ దట్ యు ఆర్ సీకింగ్ అప్లికేషన్స్ అగైన్ ఫ్రమ్ దెమ్? ఉన్న వైట్ రేషన్ కార్డు కంటే అనుకుంటా ఉన్నారు. ఇందులో మీరు ఏమేమి పెట్టినారు? మహాలక్ష్మి పథకం అన్నారు. దాంట్లో 2 స్కీములు, 2500 ఆర్థిక సహాయం మహిళలకు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, తర్వాత రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని అమలు చేయడానికి వైట్ రేషన్ కార్డు ఆల్రెడీ ఉన్న వాళ్ళకైనా అమలు చేయొచ్చు కదా? ఎందుకు అప్లికేషన్ల పేరు మీద మీరు తిరకాసు పెడతా ఉన్నారు అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇకపోతే ఈ లంక ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపుతా, రాష్ట్రాన్ని అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి అభివృద్ధి చేస్తా, పేద ప్రజలకు అండగుంటా అని చెప్పాల్సినటువంటి ఒక పెద్ద మనిషి లంకెబిందెలు ఉన్నాయని చెప్పని అధికారంలోకి వస్తే ఖాళీ గిన్నెలు ఉన్నాయని చెప్పని మాట్లాడుతుండ్రు. దొబ్బితిందామని వచ్చినారు సార్ మీరు? అంతేమన్నా లంకెబిందెలు ఉన్నాయి దొబ్బితిందామని వచ్చిందా? ఇవాళ 6 లక్షల రూపాయలు అప్పున్నది అని చెప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పదే అప్పున్నది అని చెప్పని మాట్లాడుతున్న పెద్ద మనిషి ఈ 6 లక్షల అప్పున్నటువంటి సంగతి ఇవాళ పథకాల అమలు చేసేటువంటి ఒక సమయంలో 6 లక్షల రూపాయల అప్పు గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ 6 లక్షల రూపాయల అప్పు ఉందనేటువంటి ఒక సంగతి మీరు ఎన్నికల్లో కూడా చెప్పిండ్రు కదా. పలుమార్లు ప్రతి ఒక్క ఎన్నికల సమావేశంలో, ప్రచార సభల్లో మీరు 6 లక్షల రూపాయల అప్పు ఉంది అని చెప్పిండ్రు. చెప్పేటప్పుడు అప్పు ఉందని చెప్పినప్పుడు ఈ పథకాల అమల్లో ఉన్నటువంటి ఒక కష్ట నష్టాలు, లోటుపాట్ల గురించి ఎందుకు మాట్లాడలే? అప్పుడేమో చెట్ల మీద ఇస్తారని కుట్టినట్టు వాగ్దానం చేసిండ్రు, ఇప్పుడేమో అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అప్లికేషన్ల పేరు మీద కాలయాపన చేస్తారా అని చెప్పని అనుమానం కలుగుతుంది. దయచేసి నివృత్తి చేసి ఒక క్లియర్ కట్ టైం షెడ్యూల్ని అనౌన్స్ చేయాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే